నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియో చూసుకుందాం. డేట్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు 27వ తారీఖు 4వ నెల ఏప్రిల్ 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి 22,000 బస్తాలు అయితే మార్కెట్ యార్డ్లోకి అయితే రావడం జరిగింది. దరిదాపు మనకు చాలా సరుకులు అయితే తగ్గిపోయినట్లు లెక్కాచారం. మనకు కొత్త స్టాక్స్ వచ్చేసి ఈరోజు 21,000 రావడం జరిగింది. అంటే మ్యాక్సిమం ఈ సీజన్ ముగిసిందని చెప్పుకోవాలి. అంటే ఏసీలలో తప్ప పెద్దగా స్టాకులు అయితే రావడం లేదు కాబట్టి అడపదడప ఇంకో మార్కెట్ 2 మార్కెట్లకి అయితే వచ్చే అవకాశం ఉంది. అంతేగాని పెద్దగా అయితే స్టాకులు అయితే రావడం లేదు. ఇక ధరల పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే మంచి ధరలు అయితే పలికాయి. ఈరోజు డీలక్స్ రకాలు 48,000 నుంచి 55,500 అయితే డబ్బీ టాప్గా పోవడం జరిగింది. అలాగే కడ్డీ బ్యాడ్కి వచ్చేసి 56,500 అయితే టాప్ అయిందండి. డీలక్స్ క్వాలిటీ ఉంటే 57,000, 58,000 సైజులు బట్టి రేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనకు తుంటకడ్డీలన్నీ 3 ఇంచులు వస్తాయన్నమాట. అది మంచి కలర్ ఉంటే గిన 60,000 వరకు కూడా నడుస్తుందని టాకు. మంచి కలర్ కావాలా అంటే ఫస్ట్ క్లాస్ కలర్ ఉంటే గిన ఆ ధర పలుకుతుంది. డబ్బీ అయితే స్టడీగా నడుస్తుందండి. 50 నుంచి 55 అనుకోండి. డీలక్స్ క్వాలిటీలు ఏసీలలో పెట్టినవి మంచి క్వాలిటీలు ఫస్ట్ కటింగ్ ఉంటే గిన అన్ని కాయలు ఒకటేసారి తెంపుకోకుండా ఒక కటింగ్ సపరేట్ ఒక కటింగ్ సపరేట్ తెంపుకుంటే గిన ఆ రేట్స్ అయితే పలుకుతున్నాయి అనమాట. ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే కడ్డీ రకం చూసుకున్నట్లయితే 40 నుంచి 50,000 అయితే డీలక్స్లు నడిచినాయి ఎక్కువగా. మనకు కొంచెం మిక్స్డ్ కలరు జంపు కడ్డీ అయితే గిన 45 నుంచి 52,000 టాపులు నడిచినాయి. తుంటకడ్డీ అయితేనే మంచి రింగ్ ఉంటుంది కాబట్టి సైజు చిన్నగా ఉంటుంది, అయినా కూడా మనకు మొత్తం రింగ్ ఉంటుంది కాబట్టి 55,000 అట్లా నడిచిందనమాట. ఎవరికైనా కడ్డీ డబ్బీ విత్తనాలు కావాలనుకుంటే కింద నా నంబర్ ఉంటుంది, లేకుంటే చెప్తాను చూసుకోండి. 89 19 71 24 02 రైతుల దగ్గర అయితే ఉన్నాయన్నమాట. మీరు నాకు కాల్ చేసినట్లయితే ఆ వర్షానికి పండినట్టుగా లేదా అని చెక్ చేసుకొని మీకు చెప్తాను, మీరు తీసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 2043 చూసుకున్నట్లయితే 30 నుంచి 35 టాప్లు అండి. ఒక చోట వచ్చేసి 39,000 అయితే నడిచింది. ఇది డీలక్స్. మనకు స్పెషల్ క్వాలిటీ వచ్చేసి ఈ రేట్ నడిచిందనమాట. పర్లేదు, మంచి ధర అయితే పలికింది. 39,000 అంటే ఆషామాషి రేట్ ఏం కాదు. అలాగే చాలామంది 36,000 37,000 కూడా అడిగినారు. చాలామంది వదిలేదు. డీలక్స్ క్వాలిటీలే. కొంచెం ఒక వారం పోయిన తర్వాత మళ్ళీ టెండర్కి వేసుకున్నట్లయితే ధర ఎంత పలుకుతుందనేది మీరు చూసుకోవచ్చు. అలాగే సర్పన్ మంచి రొట్టు చూసుకున్నట్లయితే 34,000 నుంచి 38,000 42,000 వరకు అయితే నడిచింది డీలక్స్ క్వాలిటీలో ఎండల. అలాగే బిలో డీలక్స్ అయితే గిన 30-32 నడిచినాయి. బెస్ట్లో అయితే గిన 35,000 వరకు నడిచినాయి. అలాగే సెకండ్స్ అయితే గిన 2043 ఈరోజు 25 నుంచి 30,000 వరకు నడిచడం జరిగిందనమాట. క్వాలిటీ ఉంటే 32,000 వరకు కూడా వేస్తున్నారు. సర్పన్ 102 సెకండ్స్ కూడా 35,000 వరకు వేసినారు. అలాగే డబ్బీ సెకండ్ వచ్చేసి 30 నుంచి 40,000, కొన్ని 40 నుంచి 45,000, కొన్ని 45 నుంచి 48,000 నడవడం జరిగింది. కడ్డీ కూడా సేమ్ అండి. 40 నుంచి 45,000 అయితే సెకండ్స్. బిలో క్వాలిటీ 32 నుంచి 35,000 వేసినారనమాట. డబుల్ డీ లావు రకాల్లో 56,000 టాప్ అయింది. డీలక్స్ క్వాలిటీ ఎండల్లా చాలా తక్కువ వచ్చిందండి. ఈసారి డబుల్ డీ చాలా తక్కువగానే ఉంది సరుకు. ఏడో ఒక చోట 50-52 ఎక్కువగా కనిపించాయి. పెద్దగా అయితే సెకండ్స్ కూడా 35 నుంచి 45,000 లోపట్నైతే పోవడం జరిగింది. ఇక 5531 చూసుకున్నట్లయితే 17 నుంచి 19,000 కొన్ని, 19 నుంచి 23,000 అయితే కొన్ని ఎక్కువగా నడవడం జరిగింది. మంచి ధర అయితే లభిస్తుందని 5531 కూడా క్వాలిటీ బాగుండాలి. క్వాలిటీ బాగుంటేనే థమ్స్అప్ కలరు సైజు రింగ్ ఉంటేనే 19,000 నుంచి పైకి పోతున్నాయి. లేదనుకుంటే సెకండ్స్ మాదిరిగా ఉండి మంది ఒకటే క్వాలిటీ అన్నీ కలిపి పీక్కు అంటే 16 నుంచి 18,000 లోపలనైతే పోతున్నాయి. కొన్ని సెకండ్స్ అయితే 13 నుంచి 14,000 నడవడం జరిగింది. 341లో వచ్చినాయి ఈరోజు 18,000 19,000. తేజాలు వచ్చినాయి 19,000 రీచ్ అయినాయి. 355 వచ్చేసి 16-17,000 నడుస్తుందండి మార్కెట్. పెద్దగా అయితే స్టాక్స్ లేవు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకోండి. ఒక 8 బస్తాలు 10 బస్తాలు 15 బస్తాలు ఇట్లా రావడం జరిగింది. ఎందుకంటే మార్కెట్లో ఉండేదల్లా 20,000 బస్తాలే, 22,000 బస్తాలే. అదే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నందుకు
మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలండి. ఎందుకంటే చాలామంది మార్కెట్కి వెళ్ళిన తర్వాత కూడా మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. అలాగే మనకు త్రిమూర్తి 411లో వచ్చినాయి 16,000 టాప్లు అండి సెకండ్స్ ఇవి. అలాగే ఫస్ట్ క్వాలిటీ వస్తే 18,000 పైన పోయే అవకాశం ఉందంటున్నారు. అలాగే త్రిమూర్తి 411 సెకండ్స్ అయితే కినా కొన్ని 12,000 అట్లా నడిచినాయి. 10,081 అయితే 18,000 నడిచినాయి అనమాట. నంబర్ 5 వచ్చేసి 19 నుంచి 22,000 నడిచింది. సూపర్ 10 అయితే 23,000 వరకు నడిచింది. మనం చూసుకోవచ్చు మంచి క్వాలిటీలు ఉంటే మంచి ధరలు పలుకుతున్నాయి. ఇక ఏసీ వచ్చేసి 2043లో ఈరోజు 25,000, పాతవి కొత్తవి వచ్చేసి 34,000 35,000 అండి ఏసీవి. అలాగే డబ్బీ కడ్డీ ఏసీలు వచ్చేసి 52 నుంచి 57 58 ఫస్ట్ క్లాస్ కలర్ ఉండాలా, డీలక్స్ స్పెషల్ క్వాలిటీ ఉంటేనే ఈ రేట్స్. లేదు నార్మల్ ఉన్నాయి మీడియం అప్పుడు 45,000 46,000కి వేసినారు అనుకుంటే కినా ఇప్పుడు ఒక 1,000 1,500 వేసుకోండి, 48 50,000 అనుకోండి. ఆ క్వాలిటీ లేదు డీలక్స్ క్వాలిటీలు ఉంటాయంటేనే ఈ రేట్స్ అనమాట. కడ్డీ కానీ మంచి క్వాలిటీ ఉంటే 55 టాప్ అండి ఈరోజు తుందు కడ్డీ. లేదు మిక్స్డ్ కడ్డీ ఉందంటే 50,000, కలగలుపులు ఉంటే 48,000 అండి. అలాగే ఏసీల్లో మనం చూసుకోవచ్చు సర్పన్ 102 42,000 టాప్ అండి, టాపెస్ట్ కాయలు మంచి ధరలు. అలాగే 5531 ఫస్ట్ క్వాలిటీ ఉంటే గిన ఏసీది 23,500 అయితే వ్యాపారమైనాయి. మిగతా క్వాలిటీలు అయితే ఏసీలు అయితే లేవు. అలాగే మనం చూసుకోవచ్చు తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు 5 నుంచి 8,000 2043లు బిలో క్వాలిటీలు 80% వైట్ ఉండి 20% తెల్లగుంటే మనకు 8 నుంచి 14,000 నడిచినాయి. 20% తెల్లగా ఉండి మనకు 80% కలర్లు ఉండేవి కొన్ని వచ్చినాయి, అవి ఈ రేటే నడిచినాయి అనమాట. లేదు 80% వైటే ఉన్నాయనుకుంటే 3 నుంచి 4,000 5,000 ఎక్కువగా పడ్డాయి. అలాగే 80% ఫుల్ కలర్ ఉన్నాయి డబ్బీ అనుకుంటే 14 నుంచి 25,000 టాప్లు. ఫుల్ వైట్లు ఉన్నాయనుకోండి మనకు 20% కలర్ ఉండి 80% కలర్ లేకపోతే 6 నుంచి 8,000 10,000 టాప్లు అనిపించుకున్నాయి. కడ్డీ కానీ డబ్బీ కానీ. సీడ్ తాళంతా కూడా 80% కలర్ ఉంటే 6,000 వరకు నడిచినాయి. బిలో 80% కలర్ లేవు వైట్లు ఎక్కువ ఉన్నాయంటే 3 నుంచి 4,000 4 నుంచి 6,000 అయితే నడిచిందనమాట. ఇక ఓవరాల్గా మార్కెట్ అంతా స్టడీగానే ఉంది. రైతులు ఇంకా పెరుగుతుంది అని ఆలోచన చేస్తున్నారు. మీరు చూసుకోండి అన్న, మంచి ధర అయితే పలుకుతుంది, అమ్ముకునే అవకాశం చేసుకోండి. ఎందుకంటే మంచి ధరే ఉంది మనకి. 50,000కు తగ్గలేదు డబ్బీ, 2043 30,000కు తగ్గలేదు. ఎలా ఉన్న మార్కెట్ అలానే ఉంది. మీరు కాస్త ఆలోచన చేసుకుని డబ్బులు వడ్డీ కలిసి వస్తానేమో ఒక నెల దిగిలది ఆలోచన చేసుకుని మీరు తగు చర్యలు అయితే తీసుకోండి. ఎందుకంటే చర్యలు అంటే ఏమీ లేదండి, మీరు అమ్ముకునే ప్రయత్నం చేసుకుంటారని ఆలోచిస్తున్నాను అనమాట. అంతేగాని ఇంకో విషయం అయితే లేదు. ఏసీలలో కూడా స్టాక్ తక్కువ ఉందంటున్నారు, దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.